కేసీఆర్ పై రేవంత్ ది దుర్మార్గపు వైఖరి. చట్టం, న్యాయం, ధర్మంపై పూర్తి విశ్వాసం ఉంది. అక్రమ కేసులన్నీ ఛేదిస్తామని ట్వీట్. సిట్ నోటీసులపై కేసీఆర్ సమాలోచనలు. ఇప్పటికే కేటీఆర్, హరీష్, జగదీష్తో చర్చలు. లాయర్ల సలహాతో సిట్కు రిప్లై ఇచ్చే ఛాన్స్. కేసీఆర్కు సిట్ నోటీసులు ప్రజాస్వామ్యానికి మచ్చ. ప్రతిపక్షాన్ని అణచివేయాలనే ప్రయత్నం. రోడ్డెక్కి ఉద్యమిస్తామన్న ఎమ్మెల్యే కృష్ణారావు. మాజీ సీఎం ఎంక్వైరీకి వెళ్లాల్సిందే. సిట్ విచారణకు వెళ్లేవారంతా షో చేస్తున్నారు. రేపో మాపో జైలుకు వెళతారన్న రామచంద్రరావు. రేపల్లెలో పెన్షన్లు పంపిణీ చేసిన సత్యప్రసాద్. పేదల జీవితాల్లో వెలుగులు నింపాలనేదే ధ్యేయం. అర్హులకు పెన్షన్లు ఇస్తున్నామన్న మంత్రి. అనంతపురం జిల్లా ములకనూరులో పెన్షన్ల పంపిణీ. లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే సురేంద్రబాబు. ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు. జగన్ పెట్టిన పార్టీ అవినీతి పార్టీ. కల్తీ నెయ్యి కాదు, నూనెలో నెయ్యి కలిపారు. 5 ఏళ్లలో పోలవరం పనుల్లో పురోగతి లేదన్న గొట్టిపాటి. గుంటూరు శివారులోని గోరంట్లలో టెన్షన్. ఫ్లెక్సీ తొలగించాలని అంబటి డిమాండ్. టీడీపీ శ్రేణుల రాకతో ఉద్రిక్త వాతావరణం. చెన్నూరులో కాంగ్రెస్కు సిపిఐ షాక్. బీఆర్ఎస్తో పొత్తుకు గ్రీన్ సిగ్నల్. ఫలించిన బాల్క సుమన్ వ్యూహం. కుప్పంలో 2వ రోజు చంద్రబాబు పర్యటన. పెన్షన్లు, ఈ సైకిళ్ల పంపిణీ. గ్రీన్ ఎనర్జీకి కేరాఫ్గా కుప్పంను మార్చామన్న సీఎం. చూపాడు బంగ్లా ఎంపీపీ స్థానం టీడీపీ కైవసం. వైసీపీ ఎంపీపీ సువర్ణమ్మపై అవిశ్వాస తీర్మానం. ఎంపీపీగా నీలమ్మను ఏకగ్రీవ ఎన్నిక. తిరుమలలో బంగారు డాలర్ల అమ్మకం నిలిపివేత. తాత్కాలికంగా అమ్మకాలు ఆపేసిన టీటీడీ. ఇకపై రోజువారీగా ధర నిర్ణయించే యోచన. చట్టం తన పని తాను చేసుకుపోతోంది. తప్పు చేసిన వారు శిక్షార్హులే. అందుకే భయపడుతున్నారన్న పొంగులేటి. వైసీపీ హయాంలో టీటీడీ నిబంధనలు మార్చారు. సిట్ క్లీన్ చిట్ ఇచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు. వారికి దేవుడిపై నమ్మకం లేదన్న పయ్యావుల. నెల్లూరు జిల్లాలో నారాయణ పర్యటన. గుర్రాల మడుగు సంఘంలో పెన్షన్ల పంపిణీ. 90% హామీలు పూర్తి చేశామన్న మంత్రి. లడ్డూలో కల్తీ లేదని వైసీపీ నేతలు బుకాయిస్తున్నారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకే ఎదురుదాడి. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విమర్శలు. చినజీయర్ స్వామి పర్యవేక్షణలో సమతా కుంభ్. సాయంత్రం రామచంద్ర ప్రభువుకు శేషవాహన సేవ. రాత్రి 18 దివ్యదేశమూర్తులకు గరుడ సేవలు. గ్రాండ్ ఫైనల్ ఐ విజన్ యూత్ పార్లమెంట్. ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ హాజరు. పార్లమెంటు పనితీరును స్టూడెంట్స్ తెలుసుకోవాలన్న పొన్నం. అజిత్ పవార్ మృతితో ఎన్సీపీ విలీనంపై ఉత్కంఠ. బారామతిలో శరద్ పవార్తో ఎన్సీపీ ఎస్పీ సమావేశం. సాయంత్రం డిప్యూటీ సీఎంగా సునేత్ర ప్రమాణం. బెంగాల్లో అమిత్ షా ఎన్నికల ప్రచారం. ఆనందపూర్ అగ్ని ప్రమాదానికి టీఎంసీ సర్కారే కారణం. 25 మంది మృతికి సీఎందే బాధ్యత అన్న హోంమంత్రి. జమ్మూ కశ్మీర్ కిస్వార్లో ఎన్కౌంటర్. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు. 3 ఉగ్రవాదుల కోసం గాలింపు.